భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. ఎస్, అది పౌడర్ నాకు కావాలి ఖచ్చితంగా. అదే 80% మిగిలింది. అయ్యయ్యో 200 గ్రాములు పోయేనే, అయ్యయ్యో 200 గ్రాములు. ఆప్షన్ బి లో ఉన్న సోనియా హ్యాపీ డే సినిమాలోని సోనియా. అంటే మీరు ఇప్పుడు 200 గ్రామ్స్ పెట్టారు, పోయింది సినిమా నాలెడ్జ్ పోయింది. ఇక ఆప్షన్ ఏ అండ్ సి లో ఏది కరెక్టో చూద్దాం. ఎస్, రైట్ ఆన్సర్. Do you know this cutie pie is an angel? గుడ్ ప్లేయింగ్. 800 గ్రాములు మిగుల్చుకున్నారు మీరు. అదే వినాయకుడిలో సినిమాలోని స్టిల్. ఆప్షన్ ఏ లో ఉన్న స్టిల్ వచ్చేసి బ్రహ్మలోకం టు యమలోకం. అది అదే సినిమా ఉందా? ఈ రౌండ్ లో ఇప్పటికి మీ దగ్గర 800 గ్రాములు ఉన్నాయి. 200 గ్రాములు పోయాయి. ఇక లాస్ట్ బంగారు బొమ్మ. Ding a dong, ding a ding a ding a dong. Hey, sing a song, sing a song, sing a sing a sing a song. Hey, ding a dong, ding a dong, ding a ding a ding a dong. Sing a song, sing a sing a sing a sing a song. సినిమాలో ఎవరో చెప్పాలంతేనా? ఏంటి హర్ష, ఇందులో యాక్ట్ చేసావా? నమో వెంకటేశ చేయలేదు నా కాబట్టి బ్లడ్ గ్రూప్ దానికి వాడారు. వాడారా దానికి? గ్రేట్ యా, అందుకే మూవీ అంత హిట్ అయింది. చాలా పెద్ద హిట్. మీ క్వశ్చన్, నమో వెంకటేశ ఈ వెంకీ ప్రార్థనలన్నీ ఏ అమ్మాయిని పెళ్లాడడం కోసం? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఈ నమో వెంకటేశలో ఉన్న త్రిష ఎవరు? నా తెలీదు హర్ష. నేను సినిమా కూడా చూడలేదు, పేరు కూడా సుహాస్ నేను చూసి నేను గుర్తు చేసుకున్నట్టు ఈవెన్ చూసినప్పుడల్లా ఈవెన్ గుర్తు అదే కదా. చెప్పేసి నువ్వు కూడా చెప్పవచ్చు చిన్న స్టోరీ. మీరిద్దరు ఆగేటట్లేరు వాళ్ళు. ఎందుకో నేను త్రిష యాక్చువల్లీ ఒకటే ఊర్లో పుట్టాం. అది కరెక్ట్. రాష్ట్రం కదా, ఊరు కూడానా? పాలకడే, అమ్మాయి పాలకడే. అయితే చెప్పండి. అదే ఐ థింక్ బి ఆర్ ఏ. కావాలంటే డౌట్ ఉంటే షేర్ చేసుకోవచ్చు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ దగ్గర ఉన్నది 800 గ్రాముల బంగారం. దాన్ని మీరు ఎలా పంచారో మనం తెలుసుకోవచ్చా? మనసు చంపుకుని పంచు. ఏం పంచిచ్చావు, సూపర్, ఐ లైక్ ఇట్. కానీ చెప్పు హర్ష, నువ్వు 90-10. 700 గ్రాములు ఆప్షన్ ఏ మీద పెట్టారు, 100 గ్రాము తీసుకొచ్చి ఆప్షన్ బి మీద పెట్టారు. ఓకే, సో ఏబిసిలో మిగిలేది 700 గ్రాముల లేదా 100 గ్రాముల? ఈ రౌండ్ లో ఇదే లాస్ట్ క్వశ్చన్. చూద్దామా? ముందుగా ఆప్షన్ నేను చెప్పను, మా భాగ్యలక్ష్మి అమ్మవారే ఆవిడకి ఏ ఆప్షన్ కావాలంటే అది తెరిచేస్తారు. దేవుడి మీద పెట్టావా? దేవుడి మీద పెట్టేస్తున్నాను. దేవుడా, అమ్మా నీకే ఆప్షన్ తెరవాలనిపిస్తే అదే తెరుచుకో తల్లి. అంటే ఆప్షన్ బి లో 100 గ్రాములు పోగొట్టేసుకున్నారు మీరు. నో ప్రాబ్లం. ఏ అండ్ సి లో 700 గ్రాములు మిగులుతున్నాయా లేకపోతే 700 గ్రాములు పోతున్నాయా? కిక్కా క్రాసా? చూద్దాము. Yes!
ఏడు కొండల బాలాజీ డియర్ ఎంత గొప్పది స్వామి నీ పవర్. సో అలా మీరు ఈ రౌండ్ ఫినిష్ చేసేసరికల్లా మీ దగ్గర ఉండే బంగారం 700 గ్రాములు. నెక్స్ట్ రౌండ్ మొదలు పెడదామా? కానీ అంతకన్నా ముందు ఒక్కసారి గోల్డ్ గురించి హర్ష మాట్లాడాలి. వాట్ ఈస్ గోల్డ్? అంటే గోల్డ్ అంటే మగాడితో పోటీ పడే ఒకే ఒక ఎలిమెంట్. ఆడవాళ్ళకి ఆడవాళ్ళ అంటే ఆడవాళ్ళ మనసులు గెలుచుకోవడానికి మగవాడికి ఉన్న ఓన్లీ థ్రెట్ గోల్డ్. ఏం చెప్పావు? మగవాడి దృష్టిలో గోల్డ్ అంటే చెప్తా ఏంటి? స్త్రీకి పర్యాయ పదం. అంటే గోల్డ్ అన్నా స్త్రీ అన్నా ఒకటే. బంగారం అని స్త్రీ దొరికినా చాలా అనుకుంటాడు, కానీ స్త్రీ బంగారమే దొరకాలి, బంగారం మొగుడు అంటారు, కానీ బంగారంతో వచ్చిన మొగుడు మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. బంగారం వల్ల మొగుడు మీద ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ అవుద్ది. ఇలాగ ఏదైనా అంటాను అనుకుంటున్నారు కదా అన్నాం. అక్కడ లుక్లు ఎలా ఉన్నాయో తెలుసా? భస్మం అయిపోవాల్సింది, భస్మం. బంగారం కాబట్టి అవ్వలేదు. అసలు అలా ఉంటుందా మనకి? చెప్పు. గోల్డ్ మీద నాకు ఉంటుంది, కానీ మరీ ఇందాక ఫ్లైట్ లో పోయినా ఆ బంగారం ఎంత బాధగా చెప్పింది. ఆ బ్యాగ్ వాళ్ళ ఆయన కొనిచ్చాడు, దాని గురించి ఏమైనా చెప్పిందా? నీకు మా ఆయన చెప్పాడు ఏంటి? కొనిచ్చాడు. నువ్వే చెప్పావు. ఫస్ట్ వెడ్డింగ్ గిఫ్ట్ ఇది అని చెప్పి కళ్ళు తుడుచుకో, అప్పుడు తీసుకున్నప్పుడు చెప్పు. బంగారం పోయిందని విషయం, బంగారం బ్యాగ్ పోయిందని విషయం చెప్పారు. హీ కెన్ బి ఎ గుడ్ రైటర్. దట్స్ ఓకే. వాళ్ళ ఆయన ఎక్కడైనా తప్పిపోయినా కూడా తను బాధపడకుండా ఉంటే అప్పుడు మనం ఫీల్ అవ్వాలి. నా బంగారం హర్ష అండ్ అనిత, ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా మీ దగ్గర ఉండేటువంటి గోల్డ్ 700 గ్రామ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్నాము, అదే ఫిల్మ్ నగర్. ఈ ఫిల్మ్ నగర్ రౌండ్ లో ఫిల్మ్ నగర్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఫిల్మ్ నగర్ లో ఎన్ని వీధులు ఉంటాయి, అందులో ఉండే ఇళ్ళు ఏమిటి, ఒక్కొక్క ఇంటికి. గెస్ట్ హౌస్ ఒకటి తెలుసు నాకు పొట్టివీరయ్య గారి టెలిఫోన్ డబ్బా తెలుసు. అది ఫిల్మ్ నగర్ ఉండదు, కృష్ణానగర్ కాదా? చూసా, సారీ, కృష్ణానగర్. ఫిలిం నగర్ లో నాకు ఇంకోటి తెలుసు, కాఫీ డే పెట్టారు. ఉండవే, కృష్ణానగర్ కి ఫిలిం నగర్ కి తేడా లేకుండా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇది ఎడిట్ ప్లీజ్ కొడతారు అడిగి. నో, ఇది నేను చెప్పలేదు. అప్పుడు పోయిన బంగారం ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. లాస్ట్, సారీ. అయినా మేము ఇప్పుడు పొట్టి వీరయ్య గురించి, అమృతం గెస్ట్ హౌస్ గురించి అడగట్లేదు. అదే కదా మేము అడగబోయేది సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్. మీకు సినిమా నాలెడ్జ్ ఎంత ఉందో చెక్ చేయబోతున్నాము. దీనికి అక్కడ క్వశ్చన్ ఫ్లాష్ అవుతుంది, మీరు ABC లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నారు, అందులో బంగారం పెడుతున్నారు. అది కరెక్ట్ అయితే ఆ బంగారం మీకు, లేకపోతే ఆ బంగారం డబ్బాకు. ముందుగా ఫస్ట్ క్వశ్చన్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ రుద్రవీణ చిత్రానికి దర్శకుడు ఎవరు? హీరో చిరంజీవి కదా. అమ్మా అయ్యో బాబాయ్, ఇచ్చేద్దాం బంగారం అంతా. క్వశ్చన్ అడగని, అడిగారు డైరెక్టర్ ఎవరు? చిరంజీవి గారు చేశారు కదా రుద్రవీణ కదా. అడిగారు, ఆయన చేశారు. బంగారం మొత్తం. ఆప్షన్ ఏ నేను చెప్తాను కదా, కె విశ్వనాథ్. ఏకే విశ్వనాథ్. విశ్వనాథ్ గారు కే అనే తెలుసు. అవును, ఏ ఎందుకు వచ్చింది? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఇక్కడికి హర్ష, సంగీతం శ్రీనివాస్. సంగీతం శ్రీనివాస్. ఆప్షన్ సి కె బాలచందర్. తరలి రాధ తనే వసంతం, చెప్పు అనిత, ఎవరా ఆన్సర్? తనదరికి రాని సంగీతం శ్రీనివాస్ గారు కోసం. కరెక్ట్. కె బాలచంద్ర గారి మీద మొత్తం నేను పెడతాను. చూసావా, నన్ను అడిగేమనింది. నేను ఎవరో సంగీతం శ్రీనివాసరావు గారేమో అన్నాను. కరెక్ట్. క్వశ్చన్ మార్క్. నాకు టైం స్టార్ట్స్ నౌ. రైట్. ఏంటి హర్ష? నాకు తెలియదుగా హర్ష, నువ్వు డబ్బా 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 పెట్టేస్తున్నావు డబ్బులన్నీ. నీ గోళ్ళని అడిగిపోయినాయి నాలుగు. ఏ కె విశ్వనాథ్ గారు కరెక్టా కాదా చూద్దాం.
Lakshmi Bumper Offer.